హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. చపాక్లో బోణీ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి పోర్లో ఆర్సీబీ నిర్దేశించిన 174 పరుగుల టార్గెట్ను 18.4 ఓవర్లలోనే ఛేదించింది. జట్టులో రచిన్ రవీంద్ర 37 పరుగులు చేయగా రహానే 27 పరుగులతో రాణించారు. చివర్లో శివం దూబే 34 పరుగులు చేయగా రవీంద్ర జడేజా 25 పరుగులతో మెరుపులు మెరిపించి ఆ జట్టును విజయ తీరాలకు చేర్చారు. బెంగళూరు బౌలర్లలో కామెరూన్ గ్రీన్ 2 వికెట్లు తీశాడు. యస్ దయాల్, కర్ణ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. అంతకుముందు మొదట టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటింగ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ 21 పరుగులు చేయగా ఫాఫ్ డుప్లెసిస్ 35 పరుగులు చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన రజతన్ పాటిదర్, గ్లెన్ మాక్స్వెల్ డకౌట్ అయ్యారు. ఆ తర్వాత కెమెరన్ గ్రీన్ 18 పరుగులు చేశాడు. అయితే ఒక దశలో బెంగళూరు 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన అనుజ్ రావత్ 48, దినేష్ కార్తీక్ 38 చివరకు ఉండటంతో ఆర్సీబీ గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఈ ఇద్దరూ కలిసి 6వ వికెట్కు 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్లో ముస్తాఫిజుర్ రెహమాన్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 29 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్కు 1 వికెట్ దక్కింది. మిగతా బౌలర్లలో ఎవరూ వికెట్ సంపాదించలేదు. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.